హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాల్వికా థాట్స్. రేపటి నుంచి శ్రావణ మాసం మొదలైపోతుంది. మన శ్రావణ మాసం మొదలైపోతుంది కనుక ఆడవాళ్ళందరూ ఫుల్ పూజల్లో బిజీగా ఉంటారు. అమ్మవారు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి అలంకరణ ప్రీతి కాబట్టి అమ్మవారు నిత్యం అలంకరణతో ఉండాలని ఆశపడతారు. ఆవిడ ఎంత అలంకరణతో మనం కూడా అంత అలంకరణతో ఉంటే ఆ ఇంట్లో జరుగుబాటు కూడా అలాగే బాగుంటుంది. అమ్మవారిని అలంకరించడానికి ముందు మనం గాజుల మాల, పూల మాల ఎలాగైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం గాజుల మాల ఏ విధంగా కట్టుకున్నా అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ గాజుల మాల కట్టేటప్పుడు నేను ఏ ఫోటోకి ఎంత సైజు ఉన్నదని నేను దారంతో కొలుచుకున్నాను. నేను ఫస్ట్ అమ్మవారికి నేను ఈ ఫోటోకి నేను వేయాలి అనుకుంటున్నాను గాజుల మాల. కాబట్టి ఈ ఫోటోకి తగినట్టు ఎంత సైజులో అయితే నేను వేయాలనుకుంటున్నానో అంత సైజు తగినట్టు నేను దారం అనేది తీసుకొని ఆ దారానికి పసుపు రాసి నేను ఇలా పెట్టుకున్నాను. ఇది గాజుల మాలకి కావాల్సిన దారం. నేను పసుపు రాసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఎలాగ అమ్మవారికి గాజుల మాల అనేది తయారు చేయాలా అనేది. ఫస్ట్ అటువైపు ఇటువైపు నేను ఇలా ముడి వేసుకున్నాను. ఇవన్నీ బ్యాంగిల్స్ అన్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా క్రాస్గా వస్తున్నాయి. ఇది ఇలా క్రాస్గా చూసారా, ఇవన్నీ ఇలాగ వెళ్తున్నాయి. ఇలా మనం క్రాస్గా వేసుకుంటూ రావాలి. సైడ్కి లాగుతూ టైట్గా పెడుతూ ఇలా వస్తూ ఉంటాయి. ఇలా మొత్తం దండంతా మనం కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీ. చూసారా ఎలా వస్తున్నాయో. మనకు నచ్చిన కలర్ ఇందులో మనం వేసుకోవచ్చు. ఏ గాజు అయినా పర్వాలేదు, ఏ కలర్ అయినా పర్వాలేదు. అలాగని బ్లాక్ గా వేయకండి. రెడ్ గ్రీన్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఏ గాజు వేసినా రెడ్ గ్రీన్ చూస్ చేసుకొని మనం ఇలాగా దండ కట్టుకుంటే చాలా మంచిది. ఆ రోజున అమ్మవారు మనకి కలకలలాడుతూ కనిపించాలంటే ఆ మాత్రం మనం చేయాలి. ఇదిగోండి మాల. నేను ఈ విధంగా కట్టుకున్నాను మాల. చూసారా, ఈ మాలని మనం ఇలా ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది గాజుల మాల. ఇలా వస్తుంది మాల. నేను ఇక్కడ ఫ్రంట్లో ఈ దారం వేసుకుంటాను, విడిగా కట్టుకుంటాను. దారం చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను అమ్మవారి ఫోటోకి అయితే నేను తీసుకున్న సైజు అయితే అమ్మవారి ఫోటో. ఈ అమ్మవారి ఫోటోకి నేను ఇలా వేసుకున్నాను. ఇంతవరకు వేస్తాను. కింద పూలమాల వస్తుంది కాబట్టి నేను ఇంతవరకు కుట్టుకున్నాను. ఇక్కడ దారం ఇంకోటి యాడ్ చేస్తాను. ఇలా వస్తుంది మాల. ఇలా వస్తుంది. ఇది అమ్మవారి మాల. చూసారా ఇలా వస్తుంది. నేను పైన దారం యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను పువ్వుల దండ ఒకటి వేసుకుంటాను అమ్మవారికి. ఇది చూసారా ఎంత అందంగా ఉన్నదో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.